అమరావతిలో ప్రభుత్వ తొలి భవనం ప్రారంభానికి సిద్ధమవుతోంది. సీడ్ యాక్సెస్ రోడ్ ఆనుకుని రాయపూడి వద్ద ఏపీ సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో నెల రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. 3.62 ఎకరాలలో 7 అంతస్తులు 2.42 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం కాబోతున్న భవనం చుట్టూ 2.51 ఎకరాలలో ఉద్యానవనం, పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ డిజైన్లపై ప్రజాభిప్రాయం సేకరించి కార్పొరేట్ ఆఫీసుకు ధీటుగా బిల్డింగ్ డిజైన్ ఫైనల్ చేశారు. 160 కోట్ల రూపాయలతో రాజధాని అమరావతికి తలమానికంగా ఈ నిర్మాణం జరగబోతోంది. ఏపీ సిఆర్డీఏ కార్యాలయం పనుల లేటెస్ట్ అప్డేట్స్, ఇన్సైడ్ వర్క్స్ ఎక్స్క్లూజివ్ గా మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే నిర్మాణ పనులు కూడా శరవేగంగా ప్రారంభమవుతున్న తరుణంలోనే ఒక భవనం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి ముస్తాబవుతుంది. అదేదో కాదు, అమరావతిలోని ఏపీ సిఆర్డీఏ భవనం. ఏపీ సిఆర్డీఏ భవనం చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా ఇటు అమరావతి రాజధానిలో నిర్మాణ పనులతో పాటు వాతావరణం, సెక్యూరిటీ, దాంతోపాటు అన్ని సదుపాయాలకు సంబంధించి ఇక్కడి నుంచే మానిటరింగ్ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం సిఆర్డీఏ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో పనులు శరవేగంగా జరుగుతుంటాయి. ఏదైతుందో ఏపీ సిఆర్డీఏలో నిర్మాణం జరుగుతున్న భవనాలకు సంబంధించి, దాంతోపాటు ఇతర నిర్మాణాలకు సంబంధించి చాలా కీలకంగా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉండబోతుంది. ఎందుకంటే రాజధానిలో వాతావరణ పరిస్థితులు, దాంతోపాటు రాజధానికి సంబంధించి ప్రతి భద్రతతో పాటు ఇతర అంశాలకు సంబంధించి, పారిశుధ్యం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ఇక్కడి నుంచే సిఆర్డీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో పనులు మాత్రం చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కావడంతో పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీతోనే ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు. ఏపీ సిఆర్డీఏ భవనం లోపల ఉన్నాం. ఇంటర్నల్గా వర్క్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి ఆప్షన్స్ ద్వారా ఫైనల్గా డిజైన్ ఫైనల్ చేయడం జరిగింది. మొత్తం 10 డిజైన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెడితే ప్రజలు ఓట్లు వేసి చివరగా ఒక 10వ డిజైన్ని ఫైనల్ చేశారు. అందుకు సంబంధించిన డిజైన్ మీకు చూపించబోతున్నాము. ఈ విధంగానే ఏపీ సిఆర్డీఏకి సంబంధించిన భవన నిర్మాణం జరగబోతుంది. ఈ నిర్మాణానికి సంబంధించి డిజైన్స్ ఈ విధంగానే ఉండబోతున్నాయి. బయట మొత్తం గ్లాస్ వర్క్ ఉంటుంది. పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్ట్రక్చర్తోనే నిర్మాణాలు చేపడుతున్నారు. మనతో పాటు సిఆర్డీఏ ఏదైతే భవన నిర్మాణానికి సంబంధించిన సీనియర్ ఇంజనీర్ ఉన్నారు, సీనియర్ ఇంజనీర్ లక్ష్మణ్ ఉన్నారు. ఈ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఇందుకు సంబంధించిన డిజైన్స్ కూడా మనకి ఫైనల్ చేస్తారు. దాంతోపాటు ఇంటర్నల్గా వర్క్స్ కూడా మనకి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. చెప్పండి, ఈ డిజైన్ మొత్తం ఈ విధంగానే ఉంటుందా, ఎలా జరుగుతుంది? మనకి 4 సైడ్స్ కూడా సార్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 సైడ్స్ కూడా మనకంతా కూడా గ్లాస్ ప్యానలింగ్ ఉంటుంది సార్. ఫసాడ్ గ్లాస్ ఎలివేషన్ ఉంటుంది. అవుటర్ వచ్చేసేసి 750 విడ్త్తో మనకి వాక్వే జాలీ ఉంటుంది సార్. ఆ వాక్వే మీద ఏంటంటే మనకి ప్లాంటర్స్ కూడా ఉంటాయి. ఓకేనా సార్? గ్రీనరీ కాన్సెప్ట్తో కూడా మనం ప్లాంటరీ కూడా ఇస్తున్నాం. తర్వాత ఏంటంటే సార్, ఈ వర్టికల్గా ఇవన్నీ అల్యూమినియంతో లూవర్స్ ఉంటాయి సార్. ఈ ఎలివేషన్ అనేది అమరావతికి సంబంధించిన లోగో టైప్లో ఈ ఎలివేషన్ అనేది పబ్లిక్ పోల్స్ ద్వారా ఇది ఎంచుకున్నారు సార్. మ్యాక్సిమం ఓటింగ్ దీనికి పడిన ద్వారా అందుకని మేము ఈ డిజైన్ ఎంచుకున్నాము. ఈ డిజైన్ ప్రకారంగానే ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మనకు అవుటర్ అంతా ఎలివేషన్ అంతా స్టార్ట్ అయిపోయింది సార్. 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్ అంతా అవుటర్ మనకి గ్లాస్ ఎలివేషన్ జరుగుతుంది. అలాగే ఇంటర్నల్గా పార్టీషన్స్ కానీ ఇంటర్నల్గా ఏదైతే మోడల్ ప్రకారంగా మనకి ఇచ్చారో ఆ మోడల్ ప్రకారంగా అన్ని ఎగ్జిక్యూషన్ అంతా జరుగుతుంది సార్. అంటే బిల్డింగ్కి సంబంధించి మొత్తం ఈ వర్క్స్ జరిగితే బయట గార్డెనింగ్ సంబంధించి భారీ ఎత్తున చేస్తున్నారు. అవును సార్, ఆల్రెడీ మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే సార్ ఆల్రెడీ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది సార్. ఈ ఏరియా అంతా కూడా సార్, అవును సార్, ఈ ఏరియా అంతా కూడా మనకి డ్రైవే వస్తుంది సార్. ఈ గార్డెనింగ్ వస్తుంది. ఈ ఏరియా అంతా కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్లోనే ఉంది సార్. ఇది కూడా మనకి మ్యాక్సిమం అనుకున్న డేట్ కల్లా కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకే 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 ఎస్, ఇది పరిస్థితి. డిజైన్ ఈ విధంగా ఉంది. లోపల మనం వెళ్దాము. ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటీరియర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది.
ఆ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన వర్క్స్ కూడా మనకి చీఫ్ ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ లక్ష్మణ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి దీనికి సంబంధించిన వర్క్స్. సార్ ఇదంతా ఏంటంటే మనకి లాబీ ఏరియా సార్. ఇది కింద వచ్చేసేసి మనకి ఇటాలియన్ మార్బల్ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే సార్ మనకి వుడెన్తో ఇదంతా క్లాడింగ్ వస్తుంది సార్. ఓకేనా సార్. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మన స్ట్రిప్ లైట్ కూడా ఉంటుంది సార్. ఇదంతా కస్టమైటెడ్ సీలింగ్ బఫెల్ సీలింగ్ సార్. ఓకేనా సార్. ఇదంతా ఎంట్రన్స్ లాబీ. మనం ఇలా వెళ్తే ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం సార్. ఓకే. అయితే ఇది డిజైన్ ఎలా ఉంటుంది అంటే బయట ప్రకారం మనకి డిజైన్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా కనపడుతుంది. ఈ మొత్తం ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కమాండ్ కంట్రోల్కే వాడుతున్నారా? అవును సార్. ఓకే. మనకి ఇటు పక్క నార్త్ సైడ్ వచ్చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కొడుతున్నాం సార్. ఇటు పక్క ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కిచెన్ ఇచ్చాం సార్. కిచెను ప్లస్ ఏంటంటే సర్వర్ రూమ్స్, తర్వాత బ్యాంకు, ఓకేనా సార్, వాళ్ళకి సంబంధించిన ఏటీఎం, అన్ని ఫెసిలిటీస్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఏర్పాటు చేస్తున్నాం సార్. ఇది పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టయితే పూర్తి స్థాయిలోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉంటుంది. దాంతోపాటు ఒక బ్యాంక్ ఏర్పాటు చేస్తారు. ఆ బ్యాంక్తో పాటు ఏటీఎంకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. చూద్దాం ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లకు సంబంధించి కూడా వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా ఏపీసీఆర్డీకి కేటాయించారంట. దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి కూడా ఒకసారి పరిశీలిద్దాం. స్టెప్స్ చూసుకోవచ్చు. ఈ విధంగానే ఈ మార్గం గుండానే స్టెప్స్ కూడా లోపల ఒక ఎలివేషన్ టైప్లో. ఈ స్టెప్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే సార్. ఇదంతా కూడా మనకి ఇటాలియన్ మార్బలే సార్. ఓకేనా సార్. ఇటు సైడ్ వస్తే అంతా వుడెన్ ప్యానల్ వస్తుంది సార్. ఓకే. ఇదంతా అల్యూమినియం ప్రొఫైల్ సార్. ఇందులోనే స్ట్రిప్ లైట్ ఉంటుంది సార్. ఒక లైట్ వచ్చేసేసి అప్పర్ లెవెల్లో ఉండి, ఒక లైట్ వచ్చి లోవర్ లెవెల్లో ఉంటుంది సార్. ఓకే. ఓకేనా సార్. ఇది మనకు చూస్తానికి ఎలివేషన్ ఎలా ఉంటుందంటే సార్, ఒక బ్యూటిఫుల్ ఇమాజిన్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ ఎలివేషన్ సార్ ఇదంతా కూడా. ఓకే. అంటే ఎలా ఉంటుందండి ఓకే ఎలివేషన్కి సంబంధించి ఇంత ప్రికాషన్స్, ఇంత డిజైన్ ఎందుకు తీసుకోవడం జరిగింది? అంటే అమరావతిలో లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఆఫీస్ బిల్డింగ్ అనేది డిజైన్ అయింది సార్. మనకి అమరావతి మానిటరింగ్ మొత్తం కూడా ఒక సిఆర్డీ ఆఫీసే కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఒక అమేజింగ్ వ్యూ టైప్లో చూపించాలన్న ఉద్దేశంతో ఆర్కిటెక్చర్లు ఈ విధంగా డిజైన్ చేశారు సార్. ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకో బిల్డింగ్ లోపల ఇంటీరియర్ వర్క్సే కావచ్చు. మనం ఇప్పుడు ఉన్న ప్రదేశం ఏదైతుందో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్న ఈ మెట్ల మార్గానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక డిఫరెంట్ డిజైన్తోని నిర్మిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా చూసే వాళ్ళకి లోపలికి వచ్చిన వెంటనే మిస్మరైజ్ చేసే దిశగా కూడా ఇందుకు సంబంధించిన డిజైన్స్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది ఏపీసీఆర్డీఏకి సంబంధించిన కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్లో రాబోతుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లోని ఈ సిఆర్డీఏకి సంబంధించిన హాల్స్తో పాటు సెమీ హాల్స్, కాన్ఫరెన్స్ రూమ్లు కూడా ఇందులో ఉండబోతున్నాయి. మనతో పాటు ఇంజనీర్ ఉన్నారు. చెప్పండి సార్, ఇక్కడే ఎలాంటి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఎలా డిజైన్ చేసామంటే సార్, కాన్ఫరెన్స్ హాల్స్, ఏవీ సెమినార్ హాల్స్, డైనింగ్ సంబంధించి, తర్వాత విఐపీస్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు లంచ్ చేయడానికి సంబంధించి అంతా సెటప్ చేసాం సార్. ఓన్లీ ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు. ఓకేనా సార్. ఇదంతా కూడా మనకు రిసెప్షన్ ఏరియా సార్. మనకి ఇందులో కూడా ప్రతి ఫ్లోర్కి కూడా సార్ మొత్తము 7 లిఫ్ట్లు ఉన్నాయి సార్. ఫ్రంట్ సైడ్ 3 లిఫ్ట్లు ఉంటాయి. ఇటు నార్త్ సైడ్ వచ్చేసి 2 లిఫ్ట్లు ఉన్నాయి సార్. కార్నర్ వచ్చేసేసి సౌత్ సైడ్, నార్త్ సైడ్ 2 లిఫ్ట్లు ఇచ్చాం సార్. మొత్తం ఎన్ని లిఫ్ట్లు ఉంటాయి? మొత్తం 7 లిఫ్ట్లు సార్ మనకి. ఈ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఒకసారి లోపల చూద్దాం. ఓకే సార్. మన ఈ వింగ్ తీసుకుంటే సార్, ఇది రిజిస్ట్రేషన్ ఏరియా సార్. అంటే ఎవరైతే ప్రాపర్టీ కొంటారో సిఆర్డీకి సంబంధించి సిఆర్డీఐ నామ్స్ ప్రకారంగా ఏదైనా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఏదైనా ఉంటే కనుక అదంతా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయం మనం ఏర్పాటు చేసాం సార్. ఇక్కడనే రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది సార్. ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ మీడియం సార్. సార్ ఇది వచ్చేసి మనకి ఏవి సెమినార్ హాల్ సార్. ఇందులో ఏంటంటే 240 మందికి సిట్టింగ్ సంబంధించి ఒక మన సెమినార్ హాల్ అనేది ఏర్పాటు చేసాం సార్. ఇది వచ్చేసి స్టేజ్ సార్. ఇది అటుపక్క వచ్చేసి సిట్టింగ్ ఇచ్చాం సార్. ఇదంతా కూడా అక్వాస్టిక్ సార్, అంటే సౌండ్ ప్రూఫ్కి సంబంధించి డిజైన్ చేస్తున్నాం సార్. ఇది కూడా వండర్ఫుల్ ఎలివేషన్ సార్. ఇది కూడా మనకి ఏవి సెమినార్ హాల్ అనేది. మొత్తం ఎంతమంది కూర్చోవచ్చు? 240 మంది వరకు సిట్టింగ్ ఉంచాం సార్. దీంట్లో ఏమైనా కొత్త డిజైన్స్ కావచ్చు, కొత్త సంబంధించిన టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఇందులోని? అవును సార్. ఏ విధంగా ఉంటాయి అంటే మనకి ఇదంతా కూడా సార్ సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీ సార్. ఓకేనా సార్. అంతా కూడా ఏంటంటే మనకి ఇదంతా కూడా వుడెన్ ప్యానలింగ్ ఫ్లోరింగ్ ఇచ్చాం సార్. ఇదంతా కూడా సోమనికి సంబంధించిన టైల్స్ క్లాడింగ్ ఇచ్చాం సార్. ఇందులో కూడా మార్బల్ కూడా ఉంది సార్. ఏపీసీఆర్డీఏ భవనంలోని ఉన్న తొలి అంతస్తులోని మొత్తం 5 కాన్ఫరెన్స్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సెమీ, లార్జ్ అట్లాగే స్మాల్ కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. దాంతోపాటు విఐపీల కోసం
లంచ్ చేసేందుకు ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేయడం. ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టయితే పూర్తి స్థాయిలోని మీటింగ్ పర్పస్ కోసం ఈ ఫస్ట్ ఫ్లోర్ను కూడా కేటాయించడం జరిగింది. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తర్వాత మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో కూడా ఏపీసీఆర్డీఏ కార్యాలయానికి సంబంధించే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగబోతున్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ సెకండ్ ఫ్లోర్లో చాలా కీలకంగా ఏపీసీఆర్డీ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలను కూడా ఇక్కడి నుంచే జరగబోతున్నాయి. అయితే అన్ని ఫ్లోర్తో పోలిస్తే సెకండ్ ఫ్లోర్ చాలా ఇంపార్టెంట్ ఫ్లోర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ముందడుగులోని నిర్మాణ పనులు ఇందులో జరిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చూసినట్టయితే మనం చూస్తున్న సిఆర్డీఏకి సంబంధించిన సిబ్బంది పనిచేసేందుకు క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే క్యాబిన్స్కి సంబంధించిన డివైడ్ సెక్షన్ కూడా పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఇంజనీర్ ఉన్నారు. ఇంజనీర్కి తెలుసుకుందాం సెకండ్ ఫ్లోర్కి సంబంధించి ఎటువంటి డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి, ప్రధానంగా కమిషనర్ కావచ్చు, అడిషనల్ కమిషనర్ కావచ్చు, మున్సిపల్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన క్యాబిన్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, పూర్తి స్థాయిలో సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన నిర్మాణ పనులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సెకండ్ ఫ్లోర్ సంబంధించి ఎలా ఉంటుంది సార్? సెకండ్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకి సిఆర్డీఏ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిబ్బందికి సంబంధించి అందరికీ కూడా సపరేట్గా క్యాబిన్ ఏర్పాటు చేశాం సార్. వాళ్ళ కార్యాలయానికి సంబంధించి ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళ స్టాఫ్ ఉంటారో వాళ్ళందరికీ సపరేట్ క్యాబిన్స్, అలాగే ఓపెన్ వర్క్ స్టేషన్స్ ఉన్నాయి సార్. అలాగే రెండో ఫ్లోర్లో వచ్చేసేసి ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్కి సంబంధించిన కార్యాలయానికి సంబంధించి వాళ్ళకి రూమ్లు అనేది మనం ఏర్పాటు చేసాం సార్. ఇదంతా కూడా సార్ ఈ మిడిల్ అంతా ప్యాసేజ్, అలాగే ఓపెన్ వర్క్ స్టేషన్ సార్. ఇదంతా క్లోజ్డ్ సంబంధించి ఇదంతా మనకి జిప్సమ్ బోర్డు డ్రైవాల్ పార్టీషన్ సార్. ఓకేనా సార్? మిడిల్లో వచ్చేసేసి మనకి గ్లాస్ పార్ట్ వస్తుంది సార్, గ్లాస్ డోర్స్ వస్తున్నాయి. అవుటర్ వచ్చేసి అంతా ఫసాడ్కి సంబంధించి గ్లాస్ ఎలివేషన్ ఇచ్చాం సార్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్తో పోలిస్తే సెకండ్ ఫ్లోర్కి సంబంధించి చూసినట్టయితే దాదాపు కింద టైల్ వర్క్ కూడా చాలా పూర్తయిన పరిస్థితి. మ్యాక్సిమం 95% అంతా క్లోజ్డ్ సార్. వర్క్ అంతా వచ్చేసి ఇదంతా ఇటాలియన్ మార్బల్ సార్. ఇది వచ్చేసి సోమనికి సంబంధించి వెట్టిఫైడ్ టైల్స్ సార్. ఓకే. ఏ మార్బుల్ మొత్తం? ఇటాలియన్ మార్బల్ సార్. ఓకే. ఇది మనం రాజస్థాన్ నుంచి మనం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నది సార్. ఓకే. నెక్స్ట్ ఏమంటే సెకండ్ ఫ్లోర్లోని? సెకండ్ ఫ్లోర్ వచ్చేసేసి కమిషనర్ గారి, అడిషనల్ కమిషనర్ గారి కార్యాలయం ఉన్నాయి సార్. రెండో ఫ్లోర్కి వచ్చేసి సార్ మనం సౌత్ సైడ్ జోన్లో ఉన్నాము, జోన్ 1లో. ఇటు వచ్చేసేసి సిఆర్డీ సిబ్బందికి సంబంధించి వాళ్ళ వర్క్ స్టేషన్కి సంబంధించి ఎవరైతే వాళ్ళ స్టాఫ్ ఉంటారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ ఫ్లోర్లో వచ్చేసేసి మనకు క్యాబిన్స్ ఇచ్చాం సార్. ఇదంతా కూడా ఓపెన్ వర్క్ స్టేషన్ సార్. ఓకే. ఓకేనా సార్? ఇదంతా కూడా సెంట్రల్ ఏసీ టైప్ సార్. ఇదంతా ఓపెన్ వర్క్ స్టేషన్. ఓపెన్ వర్క్ స్టేషన్ సార్. ఓపెన్ గా క్యాబిన్స్ సార్. సపరేట్గా వాళ్ళందరికీ ఓపెన్ వర్క్ స్టేషన్ ఇచ్చేసాం సార్. మనం ఎదురుకి వెళ్తే సార్ అక్కడ అడిషనల్ కమిషనర్ గారి ఛాంబర్ ఉంది సార్. ఒకసారి ఆ ఛాంబర్ విజిట్ చేద్దాం సార్. మనం అడిషనల్ కమిషనర్ సంబంధించిన కార్యాలయం దాదాపు పూర్తయింది, ఇంటర్నల్ వర్క్. ఆ ఇంటర్నల్ వర్క్ ఏ విధంగా కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అడిషనల్ కమిషనర్కి సంబంధించిన కార్యాలయం లోపలికి వెళ్తున్నాము. అక్కడ వర్క్స్ దాదాపు పూర్తయింది అనేది మాత్రం ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. లోపల చూసినట్టయితే వర్క్స్ మనతో పాటు ఉన్న ఇంజనీర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును సార్. చెప్పండి సార్. ఇది వచ్చేసి అడిషనల్ కమిషనర్ రూమ్ సార్. మన యొక్క రూమ్ తీసుకుంటే ఎలివేషన్ చూసుకుంటే కనుక మనకంతా కూడా వుడెన్ ప్యానలింగ్తో క్లాడింగ్ చేసాం సార్. ఓకేనా సార్? దానిపైన ఏంటంటే లాక్వాడ్ గ్లాస్ అనమాట. ఇది హై క్వాలిటీ గ్లాస్ సార్. ఎలివేటివ్ పర్పస్ చూస్తే, డెకరేటివ్ పర్పస్ చూస్తే ఎక్సలెంట్ విజన్ ఉంటుంది సార్. ఎక్సలెంట్ వ్యూ కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా కానీ అఫీషియల్స్ వచ్చినా కూడా ఒక అఫీషియల్కి ఏవైతే ఫెసిలిటీ ఇవ్వాలో అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ఈ యొక్క రూమ్లో ఏర్పాటు చేసాం సార్. అంటే కమిషనర్ గారితో మాట్లాడాలని వచ్చినా కూడా వాళ్ళకి సిట్టింగ్ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసాం సార్. ఓకేనా సార్? కమిషనర్ గారు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా వాళ్ళకి అక్కడ మానిటరింగ్ కోసం అక్కడ ఒక టీవీ ఏర్పాటు చేసాం సార్. ఓకేనా సార్? కబోర్డ్స్ ఇచ్చాము. అలాగే ఇటుపక్క చూసుకుంటే కమిషనర్ గారికి ఏదైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ రూమ్లో ప్రత్యేకంగా రెస్ట్కి సంబంధించింది కూడా ఏర్పాటు చేసాం సార్. రెస్ట్ రూమ్, ఏఎన్టీ రూమ్ అన్నమాట. దీంట్లో ప్రత్యేకంగా టాయిలెట్ ఇచ్చాం కమిషనర్ గారికి. ఇదంతా కూడా సార్ మనకి ప్లైబోర్డ్ సార్. సార్ ఇదంతా లాక్వాడ్ గ్లాస్ సార్. ఈ టైప్తోనే ఫినిషింగ్ ఇస్తున్నాం సార్. ఇది వచ్చేసి కమిషనర్ గారి రెస్ట్ రూమ్. అవును సార్. దీంట్లో కూడా మొత్తం అంతా వుడెన్తో క్లాడింగ్ చేస్తున్నాం సార్. ఓకే. అలాగే బఫెల్ సీలింగ్ ఇచ్చాం సార్. ఓకే. ఓకేనా సార్? సార్కి సంబంధించి టాయిలెట్ కూడా డిజైన్ చేసాం సార్. ఓకే. ఓకే. ఇది మొత్తం చూసినట్లయితే కమిషనర్కి సంబంధించిన కార్యాలయం లోపల ఉన్న పూర్తి స్థాయి డిజైన్ చాలా డిఫరెంట్గా కనబడుతుంది. ఎవరైతే విఐపీలు వచ్చి కమిషనర్తో మాట్లాడడానికి లోపల వచ్చే నేపథ్యంలోని పూర్తిగా చాలా ఎలివేటెడ్గా ఒక డిఫరెంట్ లుక్తో కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వుడ్ వర్క్ కావచ్చు, ఇందుకు సంబంధించిన ఇక్కడ యూజ్ చేసిన వుడ్కి సంబంధించిన వైట్ సంబంధించిన ప్లేట్స్ కావచ్చు, ఏవైనా సరే చాలా డిఫరెంట్గా చేసిన పరిస్థితి కనబడుతుంది.
మనం అడిషనల్ కమిషనర్ గారికి 2 ఛాంబర్స్ ఇచ్చాం సార్. అంటే ఫ్యూచర్లో కమిషనర్ గారు తీసుకున్నా కూడా అడిషనల్ కమిషనర్ గారికి ఉండాలని చెప్పేసి మళ్ళీ ఇంకో అడిషనల్ కమిషనర్ గారికి ఇంకో రూమ్ తీసుకున్నాం సార్. ఏదైతే డిజైన్ ఉందో యాజ్ టీజ్గా అదే డిజైన్ ప్రకారంగా అది కూడా చేస్తున్నాం సార్ మనం. ఇందులోని మానిటరింగ్ సంబంధించి ఐటీ హబ్ ఒకటి ఏర్పాటు చేసాం సార్. అక్కడ ప్రింటర్ జోన్ ఉంది. అలాగే ఈ మానిటరింగ్ సిస్టమ్ అంతా కూడా అదే రూమ్లో మనం ఏర్పాటు చేసాం సార్. ఈ రూమ్కి సంబంధించి ప్రత్యేకంగా మన ఎలక్ట్రికల్ కానీ ఫైర్కి సంబంధించిన ఏసీకి సంబంధించిన కూడా వాటికి సంబంధించిన రూమ్స్ మొత్తాన్ని మనం సపరేట్గా ఆ క్యాబిన్లో ఇచ్చాం సార్ మనం అక్కడ. ఓకేనా సార్. ఈ ఫ్లోర్లో వచ్చేసేసి ప్రతి ఒక్క సిబ్బందికి యూటిలైజ్ చేసుకోవడానికి యూటిలిటీకి సంబంధించిన టాయిలెట్స్ కూడా అన్ని ఏర్పాటు చేసాం సార్. మేలు ఫిమేలు ట్రాన్స్జెండర్ భేదం ఏమీ లేకుండా అందరికీ కూడా ప్రత్యేకంగా డిజైన్ ప్రకారంగానే మేము అందరికీ ఏర్పాటు చేసాం సార్. ఇంకా సెంట్రలైజ్ ఏసీ కావచ్చు, ఫైర్ ప్రికాషన్స్ సంబంధించి సార్ సీలింగ్ చూసుకుంటే సార్ మనకి ఇదంతా కూడా బఫెర్ సీలింగ్ సార్. ఓకే, జిప్సమ్ ఉంది, బఫెర్ సీలింగ్ ఉంది, బఫెర్ లీనియర్ ఉంది. ఓకేనా సార్. మనకి అలాగే వుడెన్ కూడా కార్పెట్ ఫ్లోరింగ్ కూడా ఇచ్చారు సార్ మనకి ప్రత్యేకంగా. ఓకే, అంటే అన్ని ఫ్లోర్స్ పోల్చుకుంటే కొంచెం ఇది కొంత దాదాపు పూర్తయినట్లుగా. అవును సార్. ఈ ఫ్లోర్ వచ్చేసి మన మ్యాక్సిమం 95% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది సార్. ఫ్లోర్ టు ఫ్లోర్ కూడా చేంజెస్ ఉన్నాయి సార్. ఫ్లోర్ టు ఫ్లోర్ కూడా మనకి ఎలివేషన్ ఏదైతే ఉందో అన్నీ కూడా ఫ్లోర్ టు ఫ్లోర్ మారుతుంది సార్. ఇది పరిస్థితి. మనం సెకండ్ ఫ్లోర్లోని దాదాపు వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. పూర్తి స్థాయిలోని కొంత ప్యాచ్ వర్క్స్ వరకే పెండింగ్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇవి పూర్తయిన వెంటనే కార్యకలాపాలు త్వరగా ప్రారంభించే దిశ కూడా ఏపీసీఆర్డీకి సంబంధించిన సిబ్బంది కోసం పూర్తి స్థాయిలో సెకండ్ ఫ్లోర్లోని కూడా నిర్మాణాల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఏదైతే ఏసీ అనుకున్నామో ఏసీ వర్క్ కూడా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది సార్. ఓన్లీ సీలింగ్ ఒకటే పెండింగ్ ఉంది సార్. సీలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. సీలింగ్ కూడా మ్యాక్సిమం 2 to 3 డేస్లో అయిపోతుంది సార్. డే నైట్ తేడా లేకుండా వర్కర్స్ అందరూ కూడా సార్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు సార్. బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉన్నాం. 3rd ఫ్లోర్ కూడా సిఆర్డీకి సంబంధించిన కార్యాలయం కోసం ఏర్పాటు చేస్తున్న భవనంగా చెప్పుకోవచ్చు. అయితే లోపల ఈ 3rd ఫ్లోర్లోని ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఇందాక చూసామో అదే విధంగానే అడ్మినిస్ట్రేషన్ కోసం పూర్తి స్థాయిలోని లోపల ఇంటర్నల్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా సేమ్గా ఏదైతే ఉందో సిబ్బంది కూర్చునేందుకు ఓపెన్కి సంబంధించిన ఓపెన్ క్యాబిన్స్ కావచ్చు, దాంతోపాటు సపరేట్ క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చెప్పండి, 3rd ఫ్లోర్కి సంబంధించిన డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి వర్క్స్ ఇక్కడ జరుగుతాయి? సార్ 3rd ఫ్లోర్కి సంబంధించి సిఆర్డీఏ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా ఈ ఫ్లోర్ అనేది డిజైడ్ చేశాను సార్. దీనిలో వచ్చేసి సపరేట్గా క్యాబిన్స్ ఇచ్చాము, అలాగే ఓపెన్ వర్క్ స్టేషన్ ఇచ్చాము, అలాగే కమిషనర్ గారికి సంబంధించిన కార్యాలయానికి సంబంధించి రూమ్స్ ఇచ్చాము. 3rd ఫ్లోర్ మ్యాక్సిమం 85% వర్క్ అయిపోయింది. ఇది పరిస్థితి. 3rd ఫ్లోర్ చూస్తున్నట్టయితే మనం విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. దాదాపు 80% వర్క్స్ కూడా పూర్తయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇది కూడా సిఆర్డీఏ కార్యాలయం, సిఆర్డీఏ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన 3rd ఫ్లోర్గా చెప్పుకోవచ్చు. మొత్తం 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ ఈ 3 ఫ్లోర్లు కూడా సిఆర్డీఏ కోసం లోపల కేటాయించడం జరిగింది. మిగతా 4వ ఫ్లోర్లో 5వ ఫ్లోర్లో పరిస్థితి ఒకసారి గమనించే ప్రయత్నం చేస్తాము. 4వ ఫ్లోర్లోనే ఏడీసీ కోసం ఏర్పాటు చేశారు. 5వ ఫ్లోర్లో కూడా ఏడీసీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. ఇంకా 6, 7 ఫ్లోర్లో చూసినట్టయితే మిగతా కార్పొరేషన్కి సంబంధించిన ఇతర సంస్థలు కూడా కేటాయించే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే లోపల ఇంటర్నల్గా వర్క్స్ మాత్రం చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మరో 1-2 నెలల్లో కూడా ఏపీ సిఆర్డీఏ కార్యాలయాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అనే ఒక టార్గెట్తో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోని సిబ్బందిని శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టడానికి మాత్రం ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు నిర్మాణ సంస్థకు టార్గెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్ వర్క్స్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో దాదాపు 90-80% వరకు కూడా లోపల ఫ్లోర్లన్నీ కూడా సిద్ధమైన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం 4th ఫ్లోర్లో ఉన్నాము. 4th ఫ్లోర్లోని వర్క్స్ ఒకసారి పరిశీలిద్దాము. చెప్పండి, 4th ఫ్లోర్లో సంబంధించి దాదాపు ఇక్కడ కూడా 80% వర్క్స్ కూడా వర్క్స్ పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా సెంట్రల్ ఏసీ కోసం యూజ్ చేసే మెటీరియల్ మొత్తం ఇక్కడ కనబడుతుంది. ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇక్కడ సంబంధించిన ఎలివేషన్స్ కావచ్చు, ఏం కావచ్చు. సార్ ఇదంతా కూడా సార్ ఓపెన్ వర్క్ స్టేషన్ సార్. ఓకే, సిఆర్డీకి సంబంధించి ఆ సిబ్బందికి సంబంధించి ఓపెన్ వర్క్ స్టేషన్ మనం అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాం సార్. ఓకే, అక్కడ వచ్చేసి కమిషనర్ గారి ఛాంబర్స్ ఇచ్చాం సార్. ఓకే, ఛాంబర్స్ కూడా మ్యాక్సిమం రెడీ అవుతున్నాయి సార్. ఆల్రెడీ వాల్ పార్టిషన్స్ అన్ని జరుగుతున్నాయి. ఏసీకి సంబంధించి అయిపోయింది, ఫైర్కి సంబంధించిన వర్క్ అయిపోయింది. ఇది 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ చూసినట్టయితే పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సిబ్బంది ఉండేందుకు, దాంతోపాటు కమిషనర్
కార్యాలయం కోసం ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన వర్క్స్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రతి ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చూసినట్లుగానే మనం ఫోర్త్ ఫ్లోర్ కూడా దాదాపు 80% వరకు కూడా పనులు పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. సెంట్రలైజ్ ఏసీ కోసం, దాంతోపాటు ఫైర్ వర్క్స్ కోసం పనులు శరవేగంగా ఫోర్త్ ఫ్లోర్లో కూడా కొనసాగుతున్నాయి. ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్లోకి వెళ్ళి పరిస్థితి ఒకసారి పరిశీలిద్దాం. బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాం. ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా కార్యాలయం కోసం శరవేగంగా పనులు మాత్రం కొనసాగుతున్నాయి. ఇంకా ఇక్కడ సీలింగ్ వర్క్తో పాటు ఇదేతో బేస్మెంట్ వర్క్స్ కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంకా టైల్స్ వేయాల్సిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఇంజనీర్ ఉన్నారు, ఇంజనీర్తో మాట్లాడదాము. ప్రధానంగా చూసినట్లయితే మనకి అమరావతి ప్రాంతంలోని వాటర్ ఫాల్ ఏదో హెవీగా రైన్ పడినప్పుడు దాదాపు ఈదురుగాలు వచ్చినప్పుడు వాటర్ లీకేజ్ ఎక్కువ ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున మన జరిగిన పరిస్థితి ఉంది గతంలో కూడా. ప్రస్తుతం సిఆర్డే బిల్డింగ్లో వాటర్ లీకేజ్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? ఎంత వర్షం కురిసినప్పటికీ కూడా వాటర్ ప్రూఫ్ అనేది మేము చేస్తున్నాం సార్. లీకేజ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లీకేజ్ అనేది పాసిబిలిటీ లేదు సార్. ఎందుకంటే మేము సర్ఫేస్ ఏరియాని ఏదైతే ఫ్లోర్ ఏరియా ఉందో ఇది మనం ఫిఫ్త్ ఫ్లోర్లో లాబీ ఏరియాలో ఉన్నాం సార్. ఓకే, అంటే వెయిటింగ్ లాబీ అనమాట. ఈ లాబీలో ఏంటంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా, సిఆర్డీకి సంబంధించిన స్టాఫ్ ఉన్నా ఎవరైనా కూడా ఇక్కడ కూర్చునే అవకాశం ఇచ్చాం సార్. మనం ఈ ఏరియాని కూడా ఆల్రెడీ మీరు చూస్తే కనుక ఈ ఏరియా మొత్తాన్ని కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రైండింగ్ చేసాం సార్. క్లీనింగ్ అవును సార్, క్లీనింగ్ చేస్తున్నాం సార్. క్లీనింగ్ అయిన తర్వాత మెపెలాస్టిక్ అనేది ఒక కెమికల్ స్మార్ట్ కిట్ ఉంటుంది సార్. పౌడర్ ప్లస్ లిక్విడ్, దాన్ని 1:2 రేషియోలో మిక్స్ చేసి మన కింద ఫస్ట్ సర్ఫేస్ అంతా కూడా ప్రైమింగ్ చేస్తాం సార్. ఫస్ట్ లేయర్ అయిన తర్వాత పాలీప్రొపైలిన్ షీట్ అనేది ఉంటుంది సార్. ఆ షీట్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ వేస్తాం సార్. ఆ తర్వాత ఏంటంటే సార్ మనకి ఎటువంటి లీకేజ్ అనేది ఇష్యూ అనేది ఏమి ఉండదు సార్. ఓకే, స్పెసిఫిక్గా వాటర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నాం సార్, వాటర్ ప్రూఫ్ ట్రీట్మెంట్ అనేది. ఇది చూసాము. ఎందుకంటే చాలా కీలకంగా అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు గతంలో చూసినట్టయితే ఇతర నిర్మాణాలకు సంబంధించి లీకేజ్ వచ్చింది అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాంటి వాటికి ఈసారి తావు లేకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షం ఎక్కువ పడినా, దానికి సంబంధించిన వాటర్ ఫాల్ ఎక్కువ వచ్చినా సరే, విండ్ ఎక్కువ వచ్చినా సరే లోపలికి లీకేజ్లు ఏమీ లేకుండా గ్రౌండ్ లెవెల్ మొత్తంలో పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీతోని గ్రౌండ్ లెవెల్కి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. లీకేజ్ అనేది కూడా ఎక్కడ బయటికి రాకుండా పూర్తి స్థాయి ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో చూసినట్టయితే సిఆర్డే సంబంధించిన కార్యాలయానికి సంబంధించి కూడా సిబ్బంది కోసం నిర్మాణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. భవనంలోని చివరి అంతస్తైన 7వ ఫ్లోర్లో ఉందాము. 7వ ఫ్లోర్లోకి సంబంధించిన పనులు ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఈ 7వ ఫ్లోర్లోని ఏ సంబంధించిన డిపార్ట్మెంట్కి కేటాయిస్తారని దానిపై కూడా ఇంకా ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే నిర్మాణ పనులు ఈ 7th ఫ్లోర్లోని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు ఎటువంటి ఆర్కిటెక్చర్కి సంబంధించి వర్క్స్ చేయాలనే దానిపై కూడా ఇంకా ఫైనల్ చేయాల్సిన పని ఉంది. ఓవరాల్గా మొత్తం 7 అంతస్తుల్లోని మొత్తం 6 అంతస్తులకు సంబంధించిన పనులు ఇప్పుడు చూసాము. 7th ఫ్లోర్కి సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్కి కేటాయించారనే దానిపై కూడా మరో కొన్ని రోజుల్లోనే అధికారులు ఫైనల్ చేయబోతున్నారు. ఫైనల్లీ మనం టెర్రస్ పైకి వచ్చాము. టెర్రస్ పై నుంచి ఈ సిఆర్డిఏ బిల్డింగ్ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఏమున్నాయో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా చూసినట్టయితే ఇదే ప్రాంతం వెనకాల సిఆర్డిఏ బిల్డింగ్ జరుగుతున్న బ్యాక్ ప్రాంతంలో ఏదంటే బ్యాక్ సైడ్ చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యేలు అట్లాగే ఎమ్మెల్సీలకు సంబంధించిన నివాస గృహాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం 12 భవనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2014-19లోనే దాదాపు 80% వరకు పూర్తి చేసింది. అయితే మిగతా పనులకు సంబంధించి చూసినట్టయితే ఇంకా నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ మీకు విజువల్స్ కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన నిర్మాణ భవనాలకే కాకుండా దాంతోపాటు మనకి సుదూర ప్రాంతంలోని హైకోర్టు కూడా కనబడుతుంది. హైకోర్టు ప్రాంతం కూడా ఈ సిఆర్డిఏ భవనానికి దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతోపాటు సీడాక్సిస్ రోడ్డు కూడా దీన్ని ఆనుకొని ఉండటంతో ప్రధానంగా ఎవరైతే నిర్మాణ పనులు చేపట్టే సిబ్బంది కావచ్చు, దాంతోపాటు ఇతర ప్రజలు కూడా ఏపీ సిఆర్డిఏ కార్యాలయానికి దగ్గరగా వచ్చి ఇక్కడ మాట్లాడేందుకు, దాంతోపాటు సిఆర్డిఏ కార్యాలయంలోని తమ కార్యకలాపాలు పనులు చూసుకునేందుకు కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇదేంతో ఓవరాల్గా చూసినట్టయితే ఏపీ సిఆర్డిఏ భవనం ఏదైతే ఉందో నిర్మాణం మాత్రం చాలా శరవేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు చూపించిన ప్రతి ఫ్లోర్కు సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కావచ్చు, ఇంటర్నల్ వర్క్స్కి సంబంధించిన
పూర్తిగా పురోగతి ఎంతవరకు జరుగుతుంది, ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అని మనం చూసాము. మరో 2 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టార్గెట్ ఇచ్చింది. మరో 2 నెలల్లో కూడా సిఆర్డిఏ కార్యాలయం భవనం నిర్మాణం సంబంధించి పూర్తి అయ్యి ప్రారంభోత్సవం కూడా జరగబోతుంది. ఇదే ప్రాంతం నుంచి అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి కార్యకలాపాలు, దాంతోపాటు ఇతర మానిటరింగ్ వ్యవస్థ కూడా ఇదే కార్యాలయం నుంచి కూడా ప్రభుత్వం చేపట్టబోతున్న నేపథ్యంలోని ప్రతిష్టాత్మకంగా ఏపీ సిఆర్డిఏ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇందుకు సంబంధించిన డిజైన్స్ కూడా రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణానికి జరిగే ఇతర నిర్మాణాలకు సంబంధించి కూడా రోల్ మోడల్ కాబోతున్నాయి. అద్భుతమైన డిజైన్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నేపథ్యంలోని నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్న పరిస్థితి కనపడుతుంది. మరో 2 నెలల్లో కూడా ఏపీ సిఆర్డిఏ భవనం ప్రారంభం కాబోతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఖాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.